శీతలా. హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. ఒకసారి ఒక సైనికుడు సైన్యాధ్యక్షుడిని బాణం ఎక్కడ వేయాలి అని అడిగాడు. అప్పుడు ఆ సైన్యాధ్యక్షుడు గాల్లోకి వదులు చాలు, అది భారతదేశంలోని ఏదో ఒక రాజకీయ నాయకుడు ఆ బాణం కిందికి వచ్చేస్తాడు అని అన్నాడు. మన దేశంలో ఏదో ఒక మూల ఏదో ఒక విషయం జరుగుతూనే ఉంటుంది. మనది అలాంటి దేశం. ఒకవేళ ఏమీ విషయం జరగకపోతే మన రాజకీయ నాయకులు ఏదో ఒక విషయాన్ని, అదేవిధంగా ఇప్పుడు వందే మాతరం మీద కాంట్రవర్సీని క్రియేట్ చేసి దాన్ని ఒక పెద్ద విషయాన్ని చేసేశారు. నవంబర్ 7, 2025 మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వందే మాతరం రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా భారతదేశమంతా మంచి కార్యక్రమాలు చేయడానికి సన్నద్ధులయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా స్టాంపుల మీద, మనం వాడే నాణాల మీద ముద్రించి ఈ గేయాన్ని భారతీయులంతా ఏకకంఠంతో పాడే విధంగా చేయాలని సంకల్పించారు. ఇది చాలా మంచి సంకల్పం. 8 నవంబర్ 2025 పార్లమెంటులో 10 గంటల పాటు దీని మీద చర్చ జరిగింది. ప్రతిపక్షాలలోని అందరి నాయకులు ఏకకంఠంతో దీన్ని వ్యతిరేకించారు. కానీ ఇదే సందర్భంగా నరేంద్ర మోదీ గారు వాళ్లకు చాలా కఠినమైన సమాధానాన్ని ఇచ్చారు. మోదీ గారు కాంగ్రెస్, ముస్లిం లీగ్ యొక్క ఒత్తిడి మేరకు కొన్ని పదాలను ఈ గేయంలో తొలగించారని, తరువాతనే నెహ్రూ దేశ విభజనకు పూనుకున్నారని అన్నాడు. ప్రధానమంత్రి ఈ సందర్భంగా కాంగ్రెస్ను ఐఎన్సి కాకుండా ఎంఎంసి అంటే మావోయిస్టు ముస్లిం కాంగ్రెస్ అని కూడా అనేశారు. తర్వాత హోంమంత్రి అమిత్ షా కూడా తనదైన శైలిలో ప్రతిపక్షాలకు జవాబు ఇచ్చాడు. ప్రతిపక్ష నేత ప్రియాంక గాంధీ నిరుద్యోగం, అధిక ధరల సమస్యలను పక్కదారి పట్టించడానికి ఈ విషయాన్ని లేవనెత్తారు అని అన్నారు. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా వందే మాతర గేయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని దేశ ఐక్యత కోసం తీసుకుంటున్నట్టుగా చెప్పాడు. ఇది ఏ విధంగా దేశ ఐక్యత కోసం తీసుకుంటున్నట్టో మాకైతే అర్థం కావడం లేదు. తరువాత ఈ వందే మాతర గేయం విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా పాఠశాలలు, మదరసాల వరకు కూడా చేరింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ చీఫ్ మినిస్టర్లు ఈ గేయాన్ని తప్పనిసరిగా పాడాలని నిర్ణయించారు. తరువాత ఈ విషయం ఎంత పెద్దదిగా మారిందంటే మతం గొప్పదా, దేశం గొప్పదా అనే స్థాయికి చేరింది. ఈ కాంట్రవర్సీకి ముఖ్య కారణంగా బంకిం చంద్ర చటర్జీ నిలిచారు. ఈయన రాసిన వందే మాతర గేయం పూర్తిగా పాడాలని బీజేపీ డిమాండ్ చేసింది. కానీ విపక్షాలు అలా చేయడం మైనారిటీల మీద ఒత్తిడి పెంచడమే అని వాదిస్తున్నాయి. రాజస్థాన్లో ఎమ్మెల్యే బాలముకుంద ఆచారి ఒక ప్రోగ్రాంలో ఒక ముస్లిం వందే మాతరం పాడకపోవడం మీద ఇష్యూ చేశారు. ఆ వీడియో కూడా ఎంతో వైరల్ అయింది. ఇప్పుడు ఆ విషయం జాతీయత, చరిత్ర మరియు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల మీద పెద్ద యుద్ధమే జరుగుతోంది. స్వపక్షాలకు, విపక్షాలకు ఇద్దరికీ రాజకీయం చేయడానికి మంచి అవకాశం దొరికిందని ప్రజలంతా అనుకుంటున్నారు. ఒకవైపు దీనిని దేశ సమైక్యత చిహ్నంగా వాదిస్తుంటే, విపక్షాలకు దీన్ని వ్యతిరేకిస్తే మైనారిటీల ఓట్లు మనకే పడతాయనే అపోహలో వాళ్ళు ఉన్నారు. ఇలాంటివి చూసినప్పుడు మనది ఎంత విచిత్రమైన దేశమో అని అనిపించక మానదు. దేశ సమైక్యతకు చిహ్నంగా స్వాతంత్ర ఉద్యమంలో ప్రతి ఒక్క ఉద్యమకారుడి నోటి వెంట వచ్చిన వందే మాతరం అనే గేయం ఇప్పుడు ఇంత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే, మొదటి 2 లైన్లు పాడితే మైనారిటీలను బుజ్జిగించినట్టు, ఆఖరి 2 లైన్లు పాడితే మతతత్వ ఛాందసవాదులు అయినట్టు చిత్రీకరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఆలోచన ప్రకారం వందే మాతరం స్వతంత్ర పోరాటంలో మనందరి గుర్తింపు అని, కాంగ్రెస్ విభజించు పాలించు అనే సూత్రం వల్ల అది మరుగున పడిందని అంటున్నారు. ప్రధానమంత్రి మోదీ గారు పార్లమెంటులో తన ఉపన్యాసంలో 1937లో హిందువులకు సంబంధించిన పదాలను ఉద్దేశపూర్వకంగా ఈ గేయంలో నుంచి తొలగించి దేశాన్ని విభజించారని, ఇప్పుడు 150 సంవత్సరాల తర్వాత దానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడం తమ బాధ్యత అని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ శశాంక్ మణి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి నెహ్రూతో పాటు చాలామంది కాంగ్రెస్ నాయకులు వందే మాతరానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. ఈ గేయాన్ని పాఠశాలల్లోనూ, మద్రసాల్లోనూ తప్పనిసరిగా పాడాలని, దానివల్ల దేశ ప్రజలలో ఐకమత్యం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది భారతదేశ సంప్రదాయాల్లో ఒకటని, ఇది ఏ మతానికి సంబంధించింది కాదని వారి అభిప్రాయం. కానీ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ దీన్ని మైనారిటీల మీద, ముఖ్యంగా
ముస్లింల మీద ఒత్తిడి పెంచడమే అని ముస్లిం వర్గాలు ఈ గేయంలో దేవీమాత రూపంలో భారతదేశాన్ని చూపించడం అనేది ఇస్లామిక్ నమ్మకాలకు వ్యతిరేకమైనదని వారి అభిప్రాయం. ఇది పూర్తిగా రాబోయే ఎన్నికల కోసం చేస్తున్న స్టంట్ అని కూడా అంటున్నారు. నిరుద్యోగం, మణిపూర్ సంఘటనల మీద చర్చ ఎందుకు జరగడం లేదని ఆరోపిస్తున్నారు. కానీ ఇందులో ఎంత నిజం ఉందో, ఏ గేయం మీద అయితే ఇంత రభస జరుగుతుందో ఆ గేయం ఏంటో, అందులో ఉన్న ఏ పదాలు ముస్లింలకు ఇబ్బందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సప్తకోటి కన్యా కుటుంబని సప్తకోటి కన్యాకల సన్నిభ సర్వవాది సర్వమంగళ మాంగళ్యే మాతే శుభకరో. దీని అర్థం ఏమిటి అంటే, ఈ గేయంలోని ఈ పదాలు 70 కోట్ల కన్యల దేవీ రూపాలతో మన దేశాన్ని పోలుస్తుంది. దుర్గాదేవి రూపాన్ని, శంఖాన్ని, గంటను, సింహాసనాన్ని ప్రస్తావిస్తూ విగ్రహారాధనను తెలిపే విధంగా ఉంటాయి. అంతేకాకుండా సప్తకోటి కన్యా కుటుంబని సప్తకోటి కన్యా కలస్నిభ సర్వవాది సర్వమంగళ మాంగళ్యే మాతే శుభాంకరు అంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి యొక్క గుణగణాలను కూడా కీర్తించే పదాలు ఇందులో ఉన్నాయి. బంకిం చంద్ర చటర్జీ ద్వారా 1870లో ఈ గేయాన్ని రచించడం జరిగింది. ఆనంద్ భట్ ఉపన్యాసంలో ఈ గీతాన్ని చేర్చడం కూడా జరిగింది. ఈ గేయం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రచిస్తూ భారతదేశంలో ఉండే సన్యాసులందరికీ ఒక గుర్తింపుగా కూడా నిలిచింది. ఈ గేయం మొదటిలో దేశ గొప్పతనాన్ని కీర్తిస్తూ ఆఖరిలో దుర్గామాత, లక్ష్మీదేవి గుణగణాలను కీర్తించేటట్లుగా ఉంటుంది. స్వాతంత్ర సమయంలో మొత్తం దేశభక్తుల నోటిలో ఈ వందే మాత్రం పదం మాత్రమే వినపడేది. ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ కాంగ్రెస్ అధిష్టానం దగ్గర కూడా దీన్ని పాడారు. తరువాత కాంగ్రెస్ వారణాసిలో జరిగిన అధిష్టానం మీటింగ్లో ఈ గేయాన్ని ఆపాదించుకుని 1950లో రాష్ట్ర గేయంగా దీన్ని గౌరవించి గుర్తించారు. కానీ ఈ గేయాన్ని మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ పార్టీ చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకించింది. ఈ గేయంలో విగ్రహారాధనకు సంబంధించిన పదాలు ఉన్నాయని, దీనికి ఇస్లాం వ్యతిరేకమని, ఈ గేయంలో దుర్గామాత, లక్ష్మీదేవి గుణగణాలను కీర్తించే విధంగా ఉందని, ఇస్లాం దీనికి ఒప్పుకోదని, ఇది హరాం అని వాళ్ళు తెలిపారు. మహమ్మద్ అలీ జిన్నా ముస్లింల మీటింగ్లో దీన్ని హేట్ఫుల్ భజన అని తన రాజకీయ స్వప్రయోజనాల కోసం వ్యాఖ్యానించేవాడు. 1937లో ఒక కమిటీని ఏర్పాటు చేసి కేవలం మొదటి 2 వాక్యాలు మాత్రం ఈ గేయంలో అనుమతించారు. ఇదే విషయాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పార్లమెంట్లో వ్యాఖ్యానిస్తూ వందే మాతర గేయాన్ని వ్యతిరేకించడం అప్పుడు ఎప్పుడో మొదలైందని అన్నారు. ఇప్పుడు వందే మాతరం భారతీయులకు ఎందుకు అంత ముఖ్యమో తెలుసుకుందాం. ఈ గేయం ఒక మతానికి ఆపాదించకుండా భారతదేశంలో అందరి పౌరులను ఐక్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది భారతీయులందరికీ ఎంతో గర్వకారణమైన గేయం. అంతేకాకుండా స్వాతంత్ర పోరాటంలో మన పూర్వీకులు చేసిన త్యాగాలను ఎప్పుడు గుర్తు చేయడమే కాకుండా భారతదేశం యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. నేను చెప్పే మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ భారతదేశము సనాతన దేశం అని ఎవరైనా ఒప్పుకోక తప్పదు. ఒకవేళ నేను చెప్పేది నమ్మకపోయినా భరత భూమి అయితే అబద్ధం చెప్పదు. ఎక్కడ తవ్వకాలు జరిపినా మన సనాతన ధర్మం యొక్క విగ్రహాల చిహ్నాలే బయటపడుతూ ఉంటాయి. కానీ మన దేశంలో రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీని ఏ విషయంలో వ్యతిరేకించాలో తెలియక మన దేశ గర్వకారణమైన వందే మాతర గేయాన్నే వ్యతిరేకించడం మొదలుపెట్టారు. కాలం ఎంతో మారింది, ఆందోళనలు చేసే విధానాలు మారాయి, కానీ మన దేశాన్ని విభజన చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళ ఆలోచనలు మాత్రం మారడం లేదు. ఖచ్చితంగా ఇలాంటి ఆలోచనలు ఉన్న రాజకీయ నాయకులు మన దేశ సంస్కృతి, మన దేశ సాంప్రదాయాలతో ఏకం కాలేరు. అంతేకాకుండా భారతదేశ పౌరులను ఏకంగా ఉంచలేరు కూడా. దురదృష్టం ఏమిటంటే ఇటువంటి గొప్ప గేయాన్ని కూడా ఓట్ల కోసం వాడుకునే రాజకీయ నాయకులు మన దేశంలో ఉండడం. ఈ విషయం మీద మీరు మీ కామెంట్ రూపంలో ఈ వందే మాతరం మీద మీ అభిప్రాయాన్ని తెలపండి. ఈ దేశ పౌరుడిగా ప్రతి ఒక్కరూ వందే మాతర గేయాన్ని ఆలపించాలా లేదా? మీ ఆలోచన ఏంటి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.